భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య 3 టీ20 మ్యాచ్ల సిరీస్ అద్భుతంగా పూర్తయింది. భారత జట్టు చక్కని గెలుపుని సాధించింది. నిజం చెప్పాలంటే జింబాబ్వే పైన గెలిచినప్పటికీ భారత్‌కి ఇది చాలా అంటే చాలా మెమరబుల్ అనమాట. ఎందుకంటే చెప్పాలంటే ఐర్లాండ్‌తో సిరీస్ ఓటమి పాలైంది. పైగా దానిలో తిలక్ వర్మ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ ఇలాంటి ఘటికులందరూ ఉన్నా కూడా ఐర్లాండ్ చేతుల్లో ఓటమి పాలవ్వడం ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్నే షాక్‌కి గురిచేసింది. సరే ఇది పక్కన పెట్టేస్తే నిన్న ట్రోఫీ తీసుకున్నాక ఊహించని కొన్ని వింత సంఘటనలు, అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే నిన్న ట్రోఫీ తీసుకున్నాడు కదా శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ తీసుకున్న తర్వాత ఒకసారి మైదానం హోరెత్తింది. ఎందుకో చెప్తాను వినండి. ముఖ్యంగా చెప్పాలి అంటే అక్కడ ఒక విషయం చోటు చేసుకుంది. అదేంటంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కదా, శ్రేయస్ అయ్యర్ వరుసగా 2 సార్లు టీ20 సిరీస్ కోల్పోయిన కెప్టెన్ వరుసగా. మళ్ళీ అదే కెప్టెన్ ఇంకొక సిరీస్ గెలుపుని సాధించాడు అని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, ధోని, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బూమ్రా వీళ్ళందరూ కూడా తాత్కాలికంగా కెప్టెన్గా వ్యవహరించారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఓటమి పాలు అవ్వలేదు, ఎస్పెషల్లీ టీ20 సిరీస్లో. అందుకనే వాళ్ళకి చిన్న చిన్న దేశాలతో, కొంచెం బలహీనమైన దేశాలతో వాళ్ళకి పెట్టడం జరిగింది. కానీ ఐర్లాండ్, ఇంగ్లాండ్తో వరుస సిరీస్లు కోల్పోయిన తర్వాత కూడా గెలిచిన కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ రికార్డుని సృష్టించాడు. అది కూడా భారత జట్టుకు సంబంధించి. తర్వాత మూడో విషయం ఏంటంటే యాక్చువల్లీ భారత జట్టుకి హెడ్ కోచ్ ఎవరు? గౌతమ్ గంభీర్. కానీ తాత్కాలిక హెడ్ కోచ్గా ఉన్నప్పుడు ఒక ట్రోఫీని గెలవడం, తాత్కాలిక హెడ్ కోచ్ ద్వారానే ఆ ట్రోఫీని అందుకోవడం చాలా అరుదుగా జరిగే విషయం. ఈ మధ్య కాలంలో అయితే అసలు అది జరగలేదు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కానీ, అంతకు మునుపు ద్రావిడ్ కానీ, అంతకు మునుపు రవిశాస్త్రి కానీ ఎవరు కూడా తాత్కాలిక హెడ్ కోచ్ని పెట్టి సిరీస్ నడపలేదు. నడిపినా కూడా ఆ సమయంలో ఈ రకంగా అవార్డు అయితే ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరిగింది. ఒకసారి జరిగి ఉండొచ్చు కానీ చాలా అరుదు. ఇక మూడో విషయం ఏంటి అంటే వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల కుర్రపిల్లాడు. అయితే ఇటువంటి రికార్డ్ అనేది యంగెస్ట్ సచిన్ తెండూల్కర్ హయాంలో జరిగింది. అది 16 ఇయర్స్ అప్పుడు. అయితే ఈ క్రమంలో చూసుకున్నట్టయితే అంత చిన్న పిల్లవాడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రెండింటినీ గెలుచుకుని అది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లో జరగటం అనేది ఒక వింత అరుదైన సంఘటన. ఇలాంటివి చాలా అరుదుగానే జరుగుతుంటాయి. కాబట్టి ఇది జింబాబ్వేతో ట్రోఫీ గెలిచిన తర్వాత చాలా అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు.